ప్రపంచంలో చాలా పుస్తకాలు ఉన్నాయి, కానీ ఏ పుస్తకం కూడా నీ బతుకుని బాగు చేయదు. నువ్వు యుద్ధాల పుస్తకం చదివంటే రేపు కత్తి వేసుకుని తయారైపోతావు. నువ్వు ఏ మత గ్రంథం ఏ మత గ్రంథాన్ని నువ్వు చదివితే అందులో ఉన్న దేవుడు ఎలా బిహేవ్ చేశాడో నువ్వు కూడా అలాగే బిహేవ్ చేస్తావు. అందుకే చూడండి, కొన్ని మత గ్రంథాలు చదువుతుంటే మనకి ఎంత విడ్డూరంగా ఉంటాయంటే, దేవుడే వచ్చి పూజారి గారి భార్యని తీసుకెళ్ళిపోయాడు నదికి వెళ్ళినప్పుడు, ఎవడన్నా అడక్కండి. ఇలాంటివన్నీ చదివితే నీ క్రైమ్ స్టోరీలు చేస్తున్నప్పుడు అవి నీకు ఎలా ఉంటుంది, రైట్ అనిపిస్తుంది. అందుకే కొన్ని గ్రంథాలు ఎలా ఉంటాయంటే నిన్ను పాడు చేస్తాయి, నిన్ను కలంకం చేస్తాయి, నిన్ను కల్ట్ మ్యాన్గా నిన్ను తయారు చేస్తాయి. అందుకే ప్రపంచంలో ఉన్న ఏ గ్రంథం, ఇంకా చాలా గ్రంథాలు, పొయిటిక్ బుక్ చాలా ఉన్నాయి, ఏ పద్య భాగాలు మీరు చదవండి, నువ్వు పద్యాలు చెప్పే కవి అవుతావేమో కానీ నీ బతుకు మాత్రం రోతగానే ఉంటుంది. నువ్వు ఏ పుస్తకం అంటే ఒక సైన్స్ బుక్ చదువు, సైన్స్లో నీకు ఏదైతే యూనివర్సల్ లా ఉందో ఆ లా తెలుసుకుంటావేమో కానీ అసలు నీ యొక్క ఆరిజిన్ ఏంటో నీకు సరిగ్గా తెలియదు. అందుకే ప్రపంచంలో ఏ పుస్తకం చదివినా మనిషికి మారు మనసు వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రపంచంలో ఒకే ఒక్క పుస్తకం చదివితే మనిషి ఖచ్చితంగా మారతాడు. ఆ పుస్తకం పేరే బైబిల్. ఆ బైబిల్ సువార్తలతో ప్రారంభమైంది.